కూడా ఆలోచిస్తే మాట్లాడితే చాలా బాగుంటుంది. సార్, వైసీపీ ఎంపీలపైన కన్ను, తాడేపల్లిలో ఆందోళన, అంతర్గత గందరగోళం వైసీపీలో నెలకొన్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకు కాంగ్రెస్లో విలీనం అవుతారా లేదా ఆ ప్రసక్తి అయితే ఏముండకపోవచ్చు అనేది అందరికీ చాలా స్పష్టత ఉంది. కానీ ఎక్కడో ఒక గందరగోళం అయితే ఉంది. వైసీపీ అంతర్గత విషయాలు కూడా, ఉదాహరణగా కేఎన్ఆర్ అనే ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి, ఈ విషయాలన్నీ వచ్చాయి. ఎంతసేపటి కేఎన్ఆర్ వేసి చెప్తారేంటి, రెండో ఆయన చెప్పేంటి అని వాళ్ళే అంటున్నారు. అంటే ఇవి బయట పెట్టిన వాళ్ళు ఎవరు, అవి బయట పెట్టలేదని అడుగుతున్న వాళ్ళు ఎవరు అంటే కొంచెం అంతర్గతంగానే కొన్ని శక్తులు, ఒక స్పష్టమైన దిశానిర్దేశము, తర్వాత కార్యాచరణ ఇది లేకపోవడం వల్ల కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ వైసీపీలో విధానపరమైన నాయకత్వపరమైన గందరగోళం ఏర్పడింది అనేది అది మొదటిది. రెండవది రెడ్ బుక్ 2, 3 ఇలా వరుస కేసులు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న కూడా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు, మేము చివరి దాకా కొనసాగిస్తాము, ఇవన్నీ కూడా చెప్తున్నారు. దానికి 3200 కోట్లు. కాబట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం, కేసులు, వాళ్ళ బెయిల్ పిటిషన్లు వాయిదా పడడము, గతంలో చాలా కుడి భుజాలుగా లేకపోతే సహచరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా జైల్లో పాల్గొవడం, ఇవి ఒక ఏమనాలి అభద్రతా వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేశాయి. ఈ అభద్రతా వాతావరణంలో ఎవరు ఆదేశాలు ఇస్తారు, ఎవరిని ఎవరు అనుసరించాలి, మొత్తానికి సంబంధించిన వ్యూహం ఏంటి, ఈ మధ్య మనం రోజు మాట్లాడే వాళ్ళని చూస్తుంటాం. కాబట్టి గమనిస్తే కనుక ఒక 2 మాసాల కిందట కేసులు వచ్చినప్పుడు లీగల్ సలహాదారులు వాళ్ళందరూ మాట్లాడిన తీరు, ఆ జోరు ఇప్పుడు కనిపించట్లేదు. ఈ నెలన్నర నుంచి మనం గమనిస్తే కనుక కొంచెం వాళ్ళేదో నిందితులైన వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, వాళ్ళ తంటాలు వాళ్ళు పడడం తప్ప కనుక ఒకటి కేసుల తాకిడి, రెండవది అంతర్గతమైనటువంటి గందరగోళం. ఇవి రెండింటికి తోడు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళి బీజేపీలో కలిసింది. ఆ కలవటం కూడా స్పష్టంగా కాంగ్రెస్లో తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయి 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ అంట. దానికి అసలు ఆ పెట్టిన ఆయనగా అధ్యక్షుడికే తెలియదు, బ్యాంక్ అకౌంట్ 500 కూడా లేదు. అసలు ఆయన ఏం చెప్తున్నాడు ఆ పార్టీ అధ్యక్షుడు, నేను మీడియాలో చూసి తెలుసుకున్నాను వాళ్ళంతా మా పార్టీలో చేరారని అంటున్నాడు. ఇప్పుడు బెంగాల్ నుంచి అత్యధిక ఎంపీలు ఏ పార్టీలో ఉన్నారు, నేషనల్ సిటిజన్స్ పార్టీలో ఉన్నారు. ఈ పార్టీ కానీ అందరూ లేరు. మళ్ళీ ఎమ్మెల్యేలు మళ్ళీ రితివ్రత ముఖర్జీ అని ఆయనతో పాటు రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఈ కలగాపులగం అయిపోయి అందరు ఇప్పుడు ఉదాహరణకు సీఎం రమేష్ తెలుగుదేశాన్ని తీసుకుపోయి బీజేపీలో కలిపి మళ్ళీ ఆ సహాయంతో ఎంపీ అయ్యాడు. ఘటన సమర్థుడే. ఈ తృణమూల్ వాళ్ళని కలపడంలో కూడా ఆయన పాత్ర ఉందని చాలామంది అన్నారు. స్నేహితులే తప్ప నేను ప్రత్యేకించి ఏమీ లేదన్నారు. కానీ ఇదే మంత్రాంగం వైసీపీ మీద కూడా ప్రయోగిస్తున్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు 3 ఎంపీలు 3-4 ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు కానీ అప్పుడు ఇంకా ఉన్నారు. వాళ్ళను దగ్గర చేయడానికి చాలా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కూడా వైసీపీ ఎంపీలను కూడా నెమ్మదిగా కలుపుకునే ఒక ప్రయత్నం, వాళ్ళకు అప్రోచ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో వీళ్ళు శాసనసభకు వెళ్ళక పార్లమెంట్ సభ్యులను కూడా కనీసం పెద్దగా మాట్లాడకుండా సైలెంట్ చేసేటైతే కనుక వైసీపీ మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు, వినిపించాలి కదా. ఇంతకుముందు విజయసాయి రెడ్డి ఆ పాత్ర వహించేవారు, ఆయన తగ్గిపోయారు. ఇంకొంతమంది రాజ్యసభ సభ్యులందరూ రిటైర్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో లోక్సభలో ఉన్న ఎంపీలను చేర్చుకోవటం కానీ సైలెంట్ చేయటం కానీ చేసి, ఇప్పుడు మీరు సైమల్టేనియస్గా ఇటువైపు నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళి దూకుడు పెంచడం, ఇటు నుంచి వైసీపీ వాయిస్ను సైలెంట్ చేయటం, ఇవన్నీ ఒకటే క్రమంలో జరుగుతున్న పరిణామాలాగా మనకు కనిపిస్తాయి. దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు తన దూతలను, తన ప్రతినిధులను ఢిల్లీకి పంపి కొంత బ్రిడ్జి కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. కానీ ఒక అయోమయ అవస్థ మటుకు ఏర్పడింది కేంద్రంతో. పైగా బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి, తాత్కాలిక మిత్రులు ఎవరు, శాశ్వత మిత్రులు ఎవరు, ఇలాంటి చర్చలు కూడా కొన్ని ఉన్నాయి కదా. వీటన్నిటితో తాడేపల్లిలో గందరగోళం అయితే ఏర్పడింది. సార్ భారతీయ మహిళల అసభ్య చిత్రాలు ఏఐ పోస్టులపై